రాష్ట్రంలో పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో సందడి నెలకొంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పూలతో స్వాగతం పలుకుతున్నారు టీచర్లు. మొదటి రోజే ఉచిత పుస్తకాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. బడిబాట పేరుతో విద్యార్థులను స్కూళ్లలో చేర్పించేందుకు చర్యలు చేపట్టారు. ఈ నెల 19 వరకు కార్యక్రమం కొనసాగనుంది. మరిన్ని డీటెయిల్స్ కరీంనగర్ సప్తగిరి కాలనీ హైస్కూల్ నుంచి వెంకటేష్ అందిస్తారు. వేసవి సెలవులు ముగిశాయి, బడిగంట మోగింది, పిల్లలంతా మళ్ళీ పాఠశాలకు చేరుకుంటున్నారు. చూడొచ్చు మనం ప్రజెంట్ కరీంనగర్ సప్తగిరి కాలనీ హై స్కూల్ దగ్గర సందడి చూడొచ్చు. పిల్లలకు స్వాగతం చెప్తూ టీచర్లంతా కూడా వాళ్ళకు పూలు అందించి బడిలోకి స్వాగతం పలుకుతున్నారు. ఎందుకంటే దాదాపు నెలన్నర రోజుల సెలవుల తర్వాత పిల్లలు ఆటపాటలన్నిటికీ సెలవులు చెప్పి మళ్ళీ పుస్తకాలతోటి కుస్తీ పట్టేందుకు స్కూళ్ళకు చేరుకుంటా ఉన్నారు. ప్రతి పాఠశాలలో కూడా ఈరోజు ఇట్లాంటి సంబరాలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లలోనూ ఈరోజు విద్యార్థులకు ఘన స్వాగతం పలకాలని ప్రభుత్వం ఆదేశించింది. అదేవిధంగా ఆ విద్యార్థులకు స్కూల్ పట్ల ఆసక్తి పెంచడం, తర్వాత వాళ్ళకు మొదటి రోజే పుస్తకాలు కానీ దుస్తులు కానీ అందించే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. అనేక పాఠశాలలను ఈ సెలవులలో మరమ్మతు చేసి సిద్ధంగా ఉంచారు. గతంలో అసౌకర్యాల మధ్య పిల్లల చదువులు సాగేవి, అట్లాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు హెడ్ మాస్టర్ మనతో పడినారు. సార్, ఈ సంవత్సరం గత సంవత్సరంలోని లోపాలను సవరిస్తూ ఈ సంవత్సరం కొత్తగా ఏం నిర్ణయాలు తీసుకున్నారు? విద్యార్థులకు ముందస్తుగానే పుస్తకాలు కానీ యూనిఫామ్స్ కానీ సిద్ధం చేసినామని ఈరోజు మొత్తం కూడా పంపిణీ చేస్తాం వచ్చిన పిల్లలందరికీ కూడా. తర్వాత డైనింగ్ హాల్ కానీ, తరగతి గదులు కానీ, గ్రౌండ్ కానీ మొత్తం అన్నీ శుభ్రం చేసి అన్నీ రెడీగా పెట్టినామండి. తర్వాత ఈ సమ్మర్ లోపల ఉపాధ్యాయులందరికీ హెడ్ మాస్టర్లు కూడా అందరికీ కూడా తగిన శిక్షణ ఇచ్చి ప్రోత్సహించారు ప్రభుత్వం. వారందరికీ కూడా కృతజ్ఞతలు. ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలు కావచ్చు, బయట వేరే స్కూల్లో చదువుకున్న పిల్లలు కావచ్చు, మన పాఠశాల పట్ల ఆకర్షితులు కావడానికి మీరు పేరెంట్స్కి ఏం పిలిపిస్తారు సార్? అంటే మన దగ్గర ఏం అట్రాక్షన్ ఉందని చెప్తారు వాళ్ళకి? మన దగ్గర ఫస్ట్ మనకు కనబడే అపియరెన్స్ మన పాఠశాల యొక్క ఈ భౌతిక వసతులే ప్రత్యేక ఆకర్షణ. దాన్ని చూసి చాలామంది పోయినసారి కూడా వచ్చారు, ఈసారి కూడా వచ్చారు. మనకు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రత్యేక శిక్షణ సమ్మర్ లోపల జరిగింది. ఇవన్నీ కూడా మాకు ప్లస్ పాయింట్స్ అనే భావిస్తున్నాం సార్. ముఖ్యంగా పిల్లలకు ఈ సంవత్సరం విద్యాబోధన ఎట్లా ఉండబోతుంది? కొత్తగా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త విద్యా సంవత్సరంలో ఈసారి కొంత కేర్ కూడా తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఈసారి కొత్త మార్పు ఏమి ఉండబోతుంది? వాస్తవానికి బోధనా పద్ధతులలో గణనీయమైనటువంటి మార్పులు వచ్చినాయి. మనం గతంలో చూసినట్టయితే పాఠశాల ప్రారంభమైన తర్వాత టీచర్లకు ట్రైనింగ్స్ అవి ఇవి ఉండేవి. ఈసారి ఒక కొత్త మార్పు ఏంటంటే సెలవులలోనే టీచర్లకు ట్రైనింగ్ అనేది పెట్టడం అనేది ఒక స్వాగతించాల్సినటువంటి విషయం. ఎందుకంటే పాఠశాల మధ్యలో కనుక టీచర్లు ట్రైనింగ్ అటు ఇటు వెళ్ళినట్టయితే పాఠశాల డిస్టర్బ్ అయ్యేటువంటి ప్రమాదం ఉండేటువంటి అవకాశం ఉంది అనే ఆలోచనతో ప్రభుత్వం వేసవి సెలవులలో టీచర్లకు ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించడం, దానిలో ఆధునికమైనటువంటి బోధనా పద్ధతుల్ని ఎట్లా అవలంబింపజేయాలి, పాఠశాలలో విద్యార్థులను ఎట్లా తీర్చిదిద్దాలి అనేది ఒకటి. తర్వాత కొత్త మార్పు ఏంటంటే ఈసారి చాలా దాదాపు 99.9% పాఠశాలలో హై స్కూల్స్లలో కానీ ఇప్పుడు రాబోయేటువంటి ప్రైమరీ స్కూల్స్లలో కానీ డిజిటల్ బోధన అనేది ప్రారంభమైంది. మంచి అందమైనటువంటి చాలా లక్షల విలువైనటువంటి డిజిటల్ టీవీలతోటి ఎక్విప్మెంట్స్ తోటి ఈ విద్యార్థులకు ఆకర్షణీయంగా వాళ్ళ ప్రవర్తనాపరమైనటువంటి జ్ఞానాత్మకమైనటువంటి రంగంలో మార్పు వచ్చే విధంగా వాళ్ళకి ఎట్లా బోధన చేస్తే బాగుంటుంది, వాళ్ళను ఒక వికాసం చెందే విధంగా ఎట్లా చేస్తే బాగుంటుంది అనే దాని మీద బాగా ఫోకస్ చేయడం జరిగింది ఈసారి ట్రైనింగ్లలో. ఎట్లా ఉంది మేడం పిల్లల రాక? ఇప్పుడు మళ్ళీ సెలవుల తర్వాత మీరు కూడా కొత్తగా స్కూల్కి వచ్చారు, ఫీలింగ్ ఎట్లా ఉంది? అంటే ఒకసారి పిల్లలు కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత రావడానికి కొంత ఇబ్బంది పడతారు, కానీ వాళ్ళని మేము స్కూల్కి ఆనందంగా ఆహ్వానించడానికి ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్, తర్వాత స్కూల్ వాతావరణం, స్కూల్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్, ఇవన్నీ మేము తీసుకున్నటువంటి ట్రైనింగ్, ఇవన్నీ కూడా పిల్లల్ని మళ్ళీ స్కూల్కి చాలా సంతోషంగా రావడానికి ఉపయోగపడతాయి. మనకు చాలామంది టీచర్లు, చాలా వెల్ క్వాలిఫైడ్ టీచర్లు అంతా కూడా గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు. వీళ్ళంతా ఎంతో కష్టపడి ఉద్యోగాలు సాధించి పిల్లలకు చదువు చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. స్వయంగా టీచర్లే పూలిచ్చి పాఠశాలకు స్వాగతం పలికే కొత్త సంస్కృతి ఇది. పిల్లలు కూడా ఎట్లా ఫీల్ అవుతున్నారు వాళ్ళు కూడా కనుక్కుందాం. ముఖ్యంగా చేతులు పూలు పట్టుకొని మొదటి రోజే బడికి వచ్చారు. చాలామంది తొలి రోజు ఇవాళ ఎవరు పిల్లలు వస్తారులే అని చెప్పి చాలామంది దూరంగా ఉంటారు. అమ్మ, ఏ క్లాస్ నువ్వు? 10th క్లాస్. 10th క్లాస్, 9th పూర్తి చేసి 10th వచ్చినావు. ఎట్లా ఉంటుంది ఈ సంవత్సరం? 10th అంటే చాలా ఒకటి ఉంటుంది కదా, ఫియర్. నీకేమైనా ఫియర్ ఉందా? లేదు సార్. ఎట్లా ఉన్నాయి స్కూల్లో వసతులు కానీ టీచర్లు కానీ ఎట్లా చెప్తారు మీకు? చాలా బాగుంటుంది సార్. నా ఫేవరెట్ స్కూల్ ఇది. పోయిన స్కూల్లో కంటే ఇది చాలా ఇష్టం సార్ నాకు. 10th క్లాస్ అనగానే మొదటి నుంచి ఒక ప్రణాళిక ఉండాలి, అంటే మిగతా క్లాస్ పిల్లలు కూడా చదవాల్సిందే. అమ్మ, ఏ క్లాస్ నువ్వు? 9th క్లాస్. 9th క్లాస్. ఎట్లా ఉంది ఈరోజు మొదటి రోజు స్కూల్కి వచ్చినావు కదా? నిన్న మొన్న ఆడినావు, పాడినావు, ఇప్పుడు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా? ఏం అనిపిస్తలేదు, చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆడుతూ పాడుతూ అన్నీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అన్నీ మంచిగా చెప్తారు టీచర్స్. నేను చదువుకున్న ప్రైవేట్ స్కూల్లో కన్నా
ఈ స్కూలే గతంలో ప్రైవేట్ స్కూల్ చదువుకున్నావా చదువుకున్నా ఏ క్లాస్ వరకు అమ్మా? ప్రైవేట్ స్కూల్లో నర్సరీ టు 3rd క్లాస్ వరకు చదువుకున్నా. ఇక్కడ 6th క్లాస్ చదువుకుంటున్నా. ఏ క్లాస్ నువ్వు? 7th 7th 6th అయిపోయి 7th వచ్చినావు. ఎట్లా ఉంది బడి? చాలా బాగుంది. అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. చదువు స్టడీ కూడా చాలా బాగుంది. నాకు చిన్నప్పటి నుంచి గవర్నమెంటే నాకు బాగా నచ్చింది స్కూలు. టీచర్లు కూడా చాలా బాగా చెప్తున్నారని చెప్పి ఉత్సాహంగా పిల్లలు అయితే స్కూల్కి వచ్చారు. ఈ రోజు మొదటి రోజు కాబట్టి స్ట్రెంత్ కొంచెం తక్కువ ఉన్నారు. రేపటి నుండి మరింత పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా బడిబాట కార్యక్రమం ద్వారా కూడా ఈసారి పెద్ద ఎత్తున సంఖ్య ప్రభుత్వ పాఠశాలలో చేరుతుందని టీచర్లు ఆశిస్తూ ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా సప్తగిరి కాలనీ స్కూల్ నుంచి.